అంటే తక్కువ గుర్తొచ్చేవి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, వంగుడు, దుంకుడు, కుర్చీల ఆటలు, దాగుడు మూతలు ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో బోలెడు ఉన్నాయి. ఆ ఆటలు ఆడే పిల్లగాళ్ళైనా యువకులైనా భలే ఫిట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో మాయదారి సెల్ ఫోన్ వచ్చి చేతుల్లో పడింది. ఆ ఫోనే సర్వస్వంగా పొద్దాస్తమానం నొక్కుతూ పిల్లలు యువకుల చేతికి రాకుండా పోతా ఉన్నారు. ఒకప్పుడు చిన్నప్పుడు ఆటలు ఏం ఆటలు అవి? ఇవన్నీ దెబ్బలే ఉంటుండే, అన్ని మోచేతికి అన్ని దెబ్బలే. ఇట్లా ఉసుకేల వాటి గుంజుకపోతే ఇంకా ఆట ఏది కొబ్బరి మాటల మీద గుంజుకపోయి ఓసారి కొబ్బరి మాట జారిపోయి అట్లే లాగబడి చూస్తే వెనక 2 ట్యూబ్ లైట్లు ఇట్లా వలిగిపోయేది లాగు. అప్పుడు ఉండేటి 1-2 లాగులేనాయి. ఇట్లా వట్టి గుంజుకపోతా ఉంటే గొర్ర గొర్ర బండల మీదకేం జారుడు. గవి ఆటలు ఉరికినా పరిగెత్తినా శారీరకంగా ఒక శక్తి వచ్చేది. అంతేందుక అప్పుడు చిన్నప్పుడు కూడా దెబ్బ తాకితే ఇప్పుడు ఇంత రక్తం వెళ్ళింది అనుకో, ఏం ఆటంకాల పుటపుటాలని దేవులాడి ఇట్లా నలిచిపోసేది, ఇట్లా బట్టినే మానిపోయేది. ఇప్పుడు గింత గాయం, ఓ పారో దవాఖాన పారో ఎంత రక్తం బాయ్ ఏం కథ. ఇక దవాఖాన పొంగనైనా ఆయన ఏమంటాడు, కాలుకు గాయం అయితే 24 గంటలు అట్లా కాదు, ఎమర్జెన్సీలా చేసి డాక్టర్ వస్తాడు, చెక్ చేస్తాడు, స్కానింగ్ చేయాలి. దీన్ని స్కానింగ్ చేసినాక స్కానింగ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత, ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఒక 24 hours అబ్జర్వ్ చేద్దామని ఐసీలో వండబెడతాడు. వెనకడ దెబ్బ తాకితే పుటపుటాలం ఇట్లా పసరు పెంచుకుంటే పోయేది. ఇట్లా నలిచి ఇట్లా పోస్తే ఆ పసరుతో మారిపోయేది. మళ్ళా అర్ధగంటలో మళ్ళీ రికవరీ, మళ్ళీ ఆట, మళ్ళా కథ నడుస్తూనే ఉంటుంది. బావులలో ఈత పడబోయేది, ఈత కొట్టేది. ఎండాకాలం వచ్చిందంటే కథమే, పోయి బాయిల దుంకితే 1 దాకా అన్నే బాయిల ఈత కొడితే ఎంత ఫిట్నెస్ ఉంటుంది. క్యాలరీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మంచి ఫిట్నెస్ వస్తుంది ఈత కొడితే. బావులలో ఈత పోతుంటే మీ చెర్లలో ఈ కొనకి నా కొనకోవాలి చెర్ల, అట్లా ఈత కొడు. బావుల కాడికి పోతే మా లైఫే పోయింది. ఆ లైఫ్ ఇప్పుడు కొందామన్నా దొరకదు. ఆ లైఫ్ శారీరక శ్రమనే లేకుండా మాక్సిమం ఆడేది ఉంటే గోటీలు ఆడేది. గోటీలు ఆట ఒకటి ఉంటుంది మాక్సిమం గదే. ఇప్పుడే పాడైంది నీ అమ్మ. ఈ సెల్ ఫోన్లో అన్ని ఆటలు, అడమైన ఆటలు అన్నీ దిగినాయి. మీరు ఆడిరా చిన్నప్పుడు? ఏమేమి ఆటలు ఉండే మీరు కామెంట్లో చెప్పండి. మీరు ఏమేమి ఆటలు ఆడిరన్నా? కాదు, ఇప్పుడు ఒకవేళ సరే ఇంటికాడంటే ఆడతలేరు అనుకుంటే స్కూల్కి పోయినాక ఆడతారంటే స్కూల్లో గ్రౌండే ఉండి పాడు కాదు. ఆడ గ్రౌండ్ ఉండ స్కూల్లో. ఇప్పుడు కొత్త స్కూళ్ళల్లో అప్పుడు వీరి గుమ్మడి బండు ఈ ఆట. ఈరి పేరు ఎక్కడ దొంగలు అక్కడనే అంటే ఓడు 5-6 కిలోమీటర్లు దాచుకుంటుండే, సాయంత్రం దాకా రాకపోయేది. ఇటువంటి నా చిన్నతనంలో మేము ఇట్లా రాత్రిపూట మా కుమార్ శంకరయ్య బాబా అని చెప్పి ఒక ఆయన ఉంటుండే. ఆయన ఇంటికాడ ఇట్లా చౌరస్తాలు ఎక్కువ ఉంటుండే. ఇక నీళ్లు పోస్తుంటే గీత కనిపిస్తాం, కబడ్డీ నీళ్లు పోస్తుంటే మీ అంగీలు జినిగిపోయేది. మళ్ళా పోసుడు, బాత దొక్కిన వాడిని పెద్ద కథ కాదు. చిన్నప్పుడు అటువంటి వాలీబాల్ మీ ఊరు మంచి టాప్. వాలీబాల్లో మా ఊరు టాప్ ఉంటుండే. వాలీబాల్లో బాగా ఆడుతుంటే నేను కూడా వాలీబాల్ ప్లేయర్ని, మంచి స్పైకర్ని కూడా. మాదాపూర్ టాప్ లో ఉంటుండే. మా ఊరు నుంచి చాలా మంది, అంటే అప్పుడు లింగేశార్ అని ఉంటుండే మా హై స్కూల్లో పీఈటీ. ఆయన పుణ్యాన అంత డెవలప్ అయిపోయింది. మా ఇంట్లో మేము ముగ్గురం క్రికెట్ ఆడుతుంటే, మా ఊరు టీంలో మేము ముగ్గురం ఉంటుంటే, వాలీబాల్ టీంలో మేము ముగ్గురం ఉంటుండే, టోర్నమెంట్స్ పెడుతుండే. చాలా బాగా ఈ ఆటలు బాగా ఆడేది. ఆటలలో మా ఊరు కొంత గ్రౌండ్ అంతా బాగుండే. లింగేశార్ అని పాపం చనిపోయాడు. ఆయన ఉంటుండే. ఆయన పుణ్యాన్ని చాలా మంది ఆటలు నేర్చుకున్నారు, క్రీడాకారులుగా తయారైపోయారు. ఆ తర్వాత శ్యామ్ సుందర్ సార్ అని పీటీ వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత కూడా క్రీడా రంగాన్ని కొద్దిగా ఆయన డెవలప్ చేసిండు. అప్పుడు నేను మా ఊరు టీంకి నేను కోచ్గా ఉంటుంటే, వాలీబాల్ టీంకి. ఆ తర్వాత సరే కొంతకాలం అట్లా చేసుకుంటూ వచ్చినాం. అటువంటి క్రీడలు ఉంటుండే. ఇప్పుడు పిల్లలు కనుక స్కూల్లోనే ఆడి అలసిపోతే ఇంటికి వచ్చినాక ఎందుకు పట్టుకుంటున్నాడు? నీవు ఈ స్కూళ్ళల్లో ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ పీఈటే ఉండడు, ఏముండడు, గ్రౌండే ఉండదు. అంటే పిల్లలు శారీరకంగా అలసట చెందాలి. వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ కావాలి. కాకుండా వాడు అట్లే కూర్చొని అట్లే వస్తే ఏముండదు. ఈవెన్ నా బిడ్డ కూడా అంతే. ఆ ఎగ్జిబిషన్ కాడికి పోయి గన్ను కొనుక్కొచ్చింది, ఆ టీవీలో చూసినట్టు నాకు పెట్టి బెదిరిస్తుంది, ఆ బొమ్మ తుపాకి పెట్టి. అంటే పిల్లల మానసిక ప్రవర్తన ఎంత తేడా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సెల్ ఫోన్ ఇయ్యనంటే బెదిరిస్తుంది, ఇక్కడదే అంటది. ఆ పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవన్నీ పోవాలంటే పిల్లలు స్కూల్ లెవెల్లో ఏదైతే వ్యాయామ క్రీడలు ఉంటాయో వాటిపైకి పిల్లల్ని మళ్లించాలి. ప్రతి పాఠశాలలో పీఈటీలు ఉండాలి. ముఖ్యంగా
ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఉండాలి, గ్రౌండ్ ఉండాలి, ఆ వాతావరణం ఉంటే బాగుంటది. ఎటు పోయినా ఒకప్పుడు క్రీడలు అంటే జోరుగా ఉంటుండే. ఊర్ల పంటి కూడా ఆటలు పెట్టుకునేది. ఊర్ల పంటి కూడా కబడ్డీ టోర్నమెంటు, ఈ టోర్నమెంట్ మా ఊరు సర్పంచ్ ఉంటాడు యాటపెంటే అని, ఆయన పబ్బ రమేష్ వీళ్ళంతా కబడ్డీ ప్లేయర్లు, వీళ్ళంతా మా ఊళ్ళు ఇంటితో దొడ్డుంటుండే. ఇప్పుడు క్రికెట్ పోయి ఇప్పుడు మీ ఊరు మా ఊరు మధ్య పత్తాలాట, ఇప్పుడు పత్తాలాట అయిపోయింది. ఇక ఇటువంటి అన్ని వచ్చిన తర్వాత ఇంకా ఏముంటుంది చెప్పురు. అందుకోసమే గతానికి పోవడానికి పాత రోజులే బాగుండే. నిజంగా చెప్తున్నా, నా చిన్నతనంలో నేను అనుభవించిన గ్రామ వాతావరణము, గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అప్పుడు అసలు పొందనే లేదు. అసలు మా ఊరు కంప్లీట్గా మారిపోయింది. నాకు ఒక్కోసారి గుర్తుకొస్తుంది, ఆడ గోడు ఉండేది, ఈ చెట్టు ఉండేది, వనగాయలు తెంపుకొచ్చుకునేది. వనగాయలు అంటే తెలుసు కదా, ఇదే చింతకాయలు. స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు వనగాయలు తెంపుకొని ఇంత కారం ఉప్పు పెట్టుకొని తినేది. రకరకాలుగా కూరగాయలు అయితే కొనుక్కొచ్చుడే తక్కువ, మొత్తం ఇంటి చుట్టుముట్టు పెరట్లా పెరిగేటి కూరగాయలు, అంత మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏం పాడైంది. నా చిన్నతనంలో 10 రూపాయలకు 6-7 రూపాయలకు లీటరు, ఈ ఏది మా నాన్న పాల బిజినెస్ చేసినప్పుడు 7.5 రూపాయలకు లీటరు, 7.5కి లీటర్ పాలు. ఇప్పుడు 100 రూపాయలు అయినాయి. ఇప్పుడు ఆడు డిలేటోడ్ వచ్చేగా, ఆ డిలేటోడ్ కేసు నడుస్తుంది, 120 రూపాయలు అని పాలు. ఇప్పుడు కూరగాయలు ఫ్రెష్ ఈ ఎడకేనా తేరా మొగులు మీకేనా తేమన్నా. అందుకోసమే యాదవ్ సోదరుల దగ్గర పాలు కొనుక్కొని స్వచ్ఛమైన పాలు ఉంటాయి, మంచి పాలు దొరుకుతాయి. అక్కడ కూడా ఈ రకమైనటువంటి గ్రామీణ వాతావరణాన్ని కంప్లీట్గా మనం అంతా కోల్పోయినాం. కాబట్టే మన పిల్లలు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. మరి ఇదొద్దా అంటే ఇది ఒక పార్ట్ కావాలి, కానీ మొత్తం జీవితమే అది కాకూడదు. పిల్లలకు కనీస జ్ఞానం ఉండాలి, సెల్ ఫోన్ పైన లేకపోతే దీనిపైన అవగాహన ఉండాలి, కానీ అది అడిక్షన్గా ఉండకూడదు. ఇప్పుడు మానసిక వైద్య నిపుణులు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పిల్లలకు స్కూల్ టైంలో ప్రత్యేకంగా వాళ్ళకు సపరేట్ నెంబర్ సెల్ ఫోన్ లాంటివి ఉండకూడదని చెప్తా ఉన్నారు. ఈ పిల్లల భవిష్యత్తు పైన సున్నితత్వాన్ని కోల్పోతున్నట్టే. కీలకమైన విషయం ఏంటంటే సున్నితత్వాన్ని కోల్పోతున్నట్టే. కబడ్డీ, ఖోఖో, కోతికొమ్మచ్చి, సిరగోని ఆడుతుండే. కేసీఆర్ ఏం మాట్లాడిండు అవే అబద్ధాలు. కేసీఆర్ ఏం మాట్లాడిండు నన్ను అడిగితే నీకు తెలియదా? కేసీఆర్ దురపోతులు అవి పత్తాలు ఆడిండు, ఒక్క ఆట కాదు. గతంలో కేసీఆర్ ఇలా అన్నాడు, మీరు గోకకున్నా నేను గోక్తా అన్న కేసీఆర్. ఇప్పుడు ఎవరిని గోక్తాడన్నా మోడీ నా రేవంత్ రెడ్డినా, మరి వాళ్ళే గోక్తే కేసీఆర్ తట్టుకుంటాడా? కూరగాయలు కొనుడే లేకుండే పిట్టల సీన్ అంటాడు. వాస్తవం, కూరగాయలు కొనుడే ఎక్కడిది? ఏం చేస్తున్నావు రామక్క అని ఆ ఇంటికాడ ఇంత కొత్తిమీర విక్కొచ్చేది. పెరట్లున్న 10 రూపాయలు తెంపుకొచ్చి దాన్న కోశాలు లేచేది. ఓ దిక్కు ఎల్లిగడ్డల జడలు ఉంటుండే, ఉల్లిగడ్డల దండలు ఉంటుండే. ఏం పోయినా 10 రూపాయలు పెడితే కథమైపోయేది అమ్మ. అప్పుడు కూలికి కూడా కలవ పోతే కూలికి 10 రూపాయలు 15 రూపాయలు వచ్చేది, అది ఎక్కువ. ఇప్పుడు 300-400 మీదికి నాలుగు ఆటో ఎక్కించుకొని పోవాలి, సాయంత్రం కళ్ళుకు పైసలు ఇవ్వాలి మళ్ళా. ఈ పరిస్థితి ఉండే. ఎస్ కరెక్టే. బెచ్చలాటనట మన ఇంటి వంటలు, ఇది వీళ్ళెవరు బెచ్చలాట ఆడుతుండేనట. తొక్కుడు బిల్ల, పచ్చీస్ ఆడుతుండే. ఇంకా పచ్చీసు కైలాసం ఇవి ఆడుతుండే. అష్టాచెమ్మ, గవ్వలేసుడు ఇవన్నీ ఉంటుండే. ఎటు పోయితే అమ్మ ఇవన్నీ గుర్తుకొస్తే కొద్దిగా అరే ఇవన్నీ మిస్ అయిపోతుంది అనిపిస్తుంది.